అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేయలేని అభివృద్ధిని కేవలం 15 నెలల్లోనే చేసి చూపించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో అన్నారు. రాయచోటిలో 4 సార్లు గెలిచి ప్రజలను పట్టించుకోకుండా ఈ రోజు ప్రజలపై కపట ప్రేమను వలకపోస్తున్నారని మండిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసి ఉంటే కేవలం 11 స్థానాలకు ఎందుకు పరిమితమయ్యేవారని మంత్రి ఎద్దేవా చేశారు. భూ రికార్డులో తారుమారు విషయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు అందిస్తే కలెక్టర్ ద్వారా విచారణ చేయిస్తా. గడికోట సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అయ్యా, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 175 నియోజకవర్గాల్లో 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ లెక్కలు భూ రికార్డులు తారుమారు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే అది కేవలం 2019, 2024 మధ్యలోనే అని ఎవరిని అడిగినా చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్కు సంబంధించి 30,000 ఎకరాలను చేర్చినారంటే ఒకసారి మీరు ఆలోచించాలి. మీకు అడుగులకు మడుగులు వచ్చిన మీ కార్యకర్తలు, మీ నాయకులకు, మీకు కప్పం కట్టిన వాళ్ళకే మీరు ఆ రోజు ఫ్రీ హోల్డ్ చేసి వందలాది వేలాది ఎకరాలు వాళ్ళ పేరున, వాళ్ళ బినామీల పేరున మీరు రిజిస్టర్ చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల నుంచి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకు మంచి చేయాలా, ఎలక్షన్ల ముందు మేము మాట ఇచ్చాం, ఈ రికార్డులను సరి చేస్తామని చెప్పి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి 30 రోజులు జిల్లా యంత్రాంగాన్ని అంతా గ్రామసీమలకు పంపించిన ఘనత మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి లేదా అని మేము అడుగుతున్నాం. అయ్యా, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో